హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శృతి వెనిలా ఛానల్. మనం చెప్పుకుంటున్నాము అధ్యాయం కథ 7వ భాగం. రాసిన వారు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు. బిఫోర్ వీడియోలో అవినాష్ ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవటం, దశరథు అవినాష్ తల్లిదండ్రులు హాస్పిటల్కి తీసుకెళ్ళటం, 2 రోజుల ట్రీట్మెంట్ తర్వాత అవినాష్ అవుట్ ఆఫ్ డేంజర్ అని డాక్టర్లు చెప్పటం వరకు చెప్పుకున్నాము. ఇక ఈరోజు వీడియోలోకి వెళదాము. 4 ఏళ్ళు గడిచాయి. కాలనీ మధ్య నాటిన మొక్కలు ఏపుగా ఎదిగాయి. ఇప్పుడిప్పుడే మొగ్గ తొడుగుతున్నాయి. కాలనీలో ఉన్న అమ్మాయిలు కూడా బాల్యం నుంచి యవ్వనంలోకి అడుగుపెట్టే దశలో ఉన్నారు. ఊరికే బయట అలా గ్రౌండ్లో తిరక్కండి, ఇంట్లోనే ఉండండి అని తల్లులు ఆంక్ష పెట్టడం మొదలయ్యింది. అలా ఎందుకు చెబుతున్నారో అర్థం కాని వయసు పిల్లలది. ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడు అమ్మ ఎందుకు అలా అరుస్తుంది, తిరిగితే ఏమవుతుంది అని మనసులో తిట్టుకుంటున్నారు. వాళ్ళకు అర్థమయ్యే రీతిలో చెప్పాలి అన్న ఆలోచన చాలామంది తల్లిదండ్రులకి లేదు. ప్రీతంకి కానీ అతని చెల్లెలు వరోధినికి కానీ అలాంటి బాధలు లేవు. వాళ్ళు స్వేచ్ఛను అరికట్టాలన్న ప్రయత్నం రుక్మిణి కానీ కృష్ణమూర్తి కానీ ఎప్పుడూ చేయలేదు. వరోధిని లేమ్మా, స్కూల్కి ఆలస్యం అవుతుంది, నాయనమ్మ 4వ వచ్చి లేపింది. వరోధిని బద్ధకంగా కదిలింది. నిజానికి ఆమె నిద్రపోవడం లేదు. గత రాత్రి చూసి వచ్చిన సినిమా తాలూకా లవ్ సీన్లు గుర్తు చేసుకుంటుంది. వరోధిని వాళ్ళ మామయ్య ప్రేమలో పడిపోయింది. ప్రేమలో పడ్డ ఈ 2 రోజులుగా ఎంతో ఎక్సైట్గా ఉందో ఆమెకు అనుభవం పూర్వకంగా తెలుస్తుంది. ప్రతి క్షణం అవే ఆలోచనలు, ఆ దొంగ చూపులు, మోగ సంభాషణలు, రహస్య సమావేశాలు, ఇవన్నీ జీవితాంతం పదిలిపరుచుకోవాల్సిన అందమైన అనుభవాలుగా ఆమెకు అనిపిస్తున్నాయి. ఇంతకాలం తన జీవితం ఎంత నిరర్ధకంగా ఉందో ఆమెకు అర్థమవుతుంది. అంతేకాదు, ఆ కాలనీలో ఉన్న ఆడపిల్లలందరికన్నా ఎంతో ఎత్తుకు ఎదిగిపోయానన్న భావన ఆమె మనసులో చోటు చేసుకుంటుంది. మిగతా వాళ్ళందరి పట్ల ఒక రకమైన జాలి కూడా ఏర్పడింది. అతడు ఆ రోజు ఊరికి బయలుదేరుతున్నాడు. దిగులుగా ఉంది. రేపటి నుంచి ఎలా బతకగలను అనే ఆలోచనలతో దుఃఖం కలుగుతుంది. వెళ్ళకు రజని, నీ వరోధిని వదిలి వెళ్ళకు అని తన గుండెల్లో తలదాచుకొని వేడవాలనిపిస్తుంది. రజనీకాంత్ ఊరంతా తిరిగి చీకట పడే వేళకి ఇంటికి తిరిగి వచ్చాడు. భయంగా లోపలికి అడుగు పెట్టాడు. ఎదురుగా సోఫాలో కూర్చొని ఉంది అనసూయమ్మ. ఏరా, ఎక్కడికి వెళ్ళావు? అసలే ఊరు కొత్త, ఏమైపోతావో అని దిగులుతో చస్తున్నాను అంది. అమ్మయ్య అనుకుంటూ వచ్చి ఎదురుగా కూర్చున్నాడు రజని. జరిగిన విషయాలు ఆవిడ చూడలేదు. అది కాదు అతన్ని సంతోషం. వరోధిని కూడా వాళ్ళ నాయనమ్మకి ఏమీ చెప్పలేదు అంటే వరోధిని అదంతా ఎంజాయ్ చేసిందనేగా. రజనీకి కూడా ఈ అనుభవం అంతా చాలా కొత్తగా ఉంది. అతడికి ఇది మొదటిసారి. అతను కూడా ఉద్వేగభరితమైన విషాదంలోనూ థ్రిల్లులోనూ పడి కొట్టుకుపోతున్నాడు. నానింకా ఇంటికి రాలేదా అడిగాడు రజని చుట్టూ కలయ చూస్తూ. తలుపు చాటు నుంచి తననే గమనిస్తున్న వరోధిని కంటపడింది. మీ నానింకా రాలేదు, రాగానే టైం అయిపోయిందని అడావుడి చేస్తాడు, నువ్వన్నీ సర్ది పెట్టుకో, నాకు వంట పని ఉంది అని వంటింట్లోకి వెళ్ళిపోయింది. ఇంట్లో మరెవరూ లేరని నిర్ధారించుకున్నాక అతడు వరోధిని గదిలోకి వచ్చాడు. వరోధిని చాలా ఉద్వేగంగా ఉంది. వెళ్ళొద్దు అనుపోయింది. ఈ లోపల అతడు దగ్గరగా వచ్చి గుండెలకు ఆమెను బలంగా అత్తుకున్నాడు. ఇంతలో డోర్ బెల్ మోగటంతో అతడు ఆమెను వదిలేసి వేగంగా పక్క గదిలోకి వెళ్ళిపోయాడు. వచ్చింది అతడి తండ్రి. రాత్రి బస్కు టిక్కెట్లు దొరకలేదని, తెల్లవారుజాముకి దొరికిందని అనసూయతో చెప్పాడు. వరోధిని గదిలో నుంచి బయటికి రాలేదు. ఆ అమ్మాయి మొహం అంతా ఎర్రగా కందిపోయి ఉంది. అసలు అతడంతా ధైర్యం చేస్తాడని ఆ అమ్మాయి కలలో కూడా ఊహించుకోలేదు.
ఇంట్లో నాయనమ్మ ఉండగానే అంత ధైర్యంగా వచ్చి తనతో ఐ లవ్ యూ అన్నాడంటే ఎంత గాఢంగా ప్రేమిస్తున్నాడో, ఎంత ధైర్యంగా ఏమైనా చేయగలడో అర్థమయ్యింది. ఆమెకు అతని పట్ల ప్రేమ మరింతగా పెరిగింది. రజని అతని తండ్రి కలిసి భోజనం చేశారు. ఈలోపు ప్రీతం కూడా వచ్చాడు. ప్రీతంకి వరోధినికి విడిగా భోజనాలు పెట్టించింది అనసూయమ్మ. ఏరా మీ నాన్న అమ్మ రాలేదా, ఈ రాత్రికి రారా అని అడిగింది. ఏమో నాకేం తెలుసు అన్నాడు ప్రీతం. అతడికి కూడా ఆ రోజు చాలా ఎక్సైట్గా గడిచింది. మొట్టమొదటిసారి అతడు ఒక ఫారెన్ సిగరెట్ని ఆ రోజు త్రాగాడు. రాత్రి 11 అయింది. వరోధిని బల్ల దగ్గర కూర్చొని చదువుకుంటుంది. ఇంకా తల్లి తండ్రి రాలేదు. ఆమె రాత్రి తెల్లవారుజామున వరకు ఏదో నైట్ అవుట్ పార్టీ ఉందని వెళ్ళారు. అదే గదిలో మరో ప్రక్క మీద ప్రీతం నిద్రపోతున్నాడు. రజని అతని తండ్రి ముందు హాల్లో పడుకొని ఉన్నారు. అనసూయ గదిలో నిద్రపోతుంది. వరోధినికి చాలా ఎక్సైట్గా ఉంది. ఇంకొక 4-5 గంటల్లో రజని తండ్రితో కలిసి వెళ్ళిపోతాడు. అది కాదు ఎక్సైటింగ్. ఆమె భోంచేసి తన గదిలోకి వచ్చేసరికి బల్ల మీద చిన్న కాగితం ఉంది. ఆ కాగితంలో ఇలా రాసింది: ప్రియమైన వరోధిని, ఇంకొక 4 గంటల్లో మేము వెళ్ళిపోతున్నాం. ఈ లోపల నీతో ఎన్నో చెప్పాలని, మనసు విప్పి మాట్లాడాలని ఎంతో కోరికగా ఉంది. 6:03 నేను నిన్ను విడిచి ఉండలేను. ఈ రాత్రి సరిగ్గా 12 గంటలకు పెరట్లోకి రా. అక్కడ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. గుండె వేగంగా కొట్టుకుంటుంది. కాగితం చింపేసి కిటికీలోంచి బయట పారేసింది. బల్ల ముందు కూర్చొని చదువుకుంటుందన్న మాటే కానీ వరోధినికి తన గుండె చప్పుడు తనకే స్పష్టంగా వినిపిస్తుంది. గడియారం చూసింది. 2 నిమిషాలు తక్కువ 12 అయింది. ఈ లోపల హాల్లో చప్పిడైంది. అంటే రజని లేచి పెరట్లోకి వెళ్తున్నాడన్నమాట. ఆమె సందిగ్ధంలో పడింది. తల తిప్పి చూసింది. ప్రీతం గాఢ నిద్రలో ఉన్నాడు. వరోధిని భయంగా కూర్చొని మరో 2 నిమిషాలు అలాగే ఉండిపోయింది. టైం 12 గంటలు అయ్యింది. బయట పెరట్లో చీకటి చలిలో రజని ఉన్నాడని తెలియగానే ఆమె ఆగలేకపోయింది. లేచి గుమ్మం దగ్గరకు వచ్చింది. ముందు గదిలో అనసూయమ్మ గురక నెమ్మదిగా వినిపిస్తుంది. రజని తండ్రి కూడా గాఢ నిద్రలో ఉన్నాడు. మనసులో ఏదో బెదురు, భయం. తల్లి తండ్రి వచ్చేస్తారేమన్న జంకు. వెళ్ళి రజనీని దగ్గరగా ఉండాలన్న కోరిక. రకరకాల ఆలోచనలు, రకరకాల ఘర్షణలు. వరోధిని ఎటు నిర్ణయించుకోలేకపోయింది. ఇంతలో 12 అయినట్టు దూరం నుంచి గడియారం గంటలు వినిపించాయి. వరోధినికి టెన్షన్ మరింత ఎక్కువైంది. వేళ్ళు సన్నగా కంపిస్తున్నాయి. మాటి మాటికి గడియారం వైపు చూడసాగింది. మరో 2 నిమిషాలు అయ్యేసరికి ఆమె ఇక నిభాయించుకోలేకపోయింది. అక్కడ పెరట్లో రజనీకాంత్ ఎదురు చూస్తూ ఉంటాడన్న ఆలోచనతో ఆ అమ్మాయి కాళ్ళు నిలవలేదు. గుండెల నిండా ధైర్యం చిక్కబట్టుకొని నెమ్మదిగా తన గదిలో నుంచి బయటికి వచ్చింది. హాల్లో అనసూయమ్మ గురక ఇంకా నెమ్మదిగా వినిపిస్తూనే ఉంది. వరోధిని చప్పుడు కాకుండా అడుగులో అడుగు వేసుకుంటూ హాల్లో నుంచి వెనక వంటింటి వైపుకు వచ్చి అక్కడ ఆగింది. వంటింటికి తలుపులు తెరిచి ఉన్నాయి. బయట పెరడంతా నల్లటి చీకట పరుచుకొని ఉంది. మరుక్షణం అక్కడే ఆగింది. ఆమె గుండె శబ్దం ఆమెకి స్పష్టంగా వినిపిస్తుంది. బయట గదిలో ఎక్కడా ఏ అలికిడి లేదు. తెరిచి ఉన్న ద్వారంలో నుంచి వరోధిని మెట్లు దిగి పెరట్లోకి వచ్చింది. చల్లటి గాలి ఒక్కసారి ఆ అమ్మాయిని చుట్టుముట్టింది. అయినా కూడా ఆ అమ్మాయి ఒళ్ళంతా చెమట పడుతూనే ఉంది. పెరట్లో బట్టలార వేసుకుని తీగ దగ్గర నిలబడి ఉన్నాడు. రజని వరోధిని నెమ్మదిగా ఆమె దగ్గరికి వెళ్ళింది. ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా అని అడిగాడు చిన్నగా. వరోధిని మాట్లాడలేదు. అతడు ఆమె భుజాల చుట్టూ చెయ్యి వేసి దగ్గరగా తీసుకున్నాడు. ఆ మరునాడు రజని ఊరు వెళ్ళాడు. అప్పటి నుంచి ఆమె మనసు అదోలా అయిపోయింది. తిండి సహించట్లేదు, నిద్ర పట్టట్లేదు. ఒక ఆడపిల్ల ప్రేమలో పడితే తల్లిదండ్రులు ఏ ఒక్కరికైనా కాస్తంత పరిశీలన దృష్టి ఉంటే కూతురు పరిస్థితి క్షణాల్లో పట్టుకోవచ్చు. అప్పుడప్పుడు నోట్స్లు పరిశీలించటం, ఎప్పుడూ హుషారుగా ఉండే కూతురు ఎందుకు దిగులుగా ఉంటుంది అని గమనించటం, ప్రతిరోజు
స్కూల్ అయిపోగానే ఇంటికి వచ్చే ఆడపిల్ల పావుగంట అరగంట ఎందుకు లేటుగా వస్తుందా అని ఆలోచించటం, ఏదన్నా మిస్ మీద కూతురు సెలవు రోజు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే ప్రయత్నం చేస్తే దాన్ని గమనించటం, వీటిల్లో ఏ ఒక్క విషయాన్ని కాస్త పసిగట్టి కొద్దిగా లోతుగా పరిశీలించినా చాలు. ఇలాంటి విషయాలు తల్లిదండ్రులు సులభంగానే పట్టుకోవచ్చు. మొక్కగా ఉండగానే ఈ వలప విషయాన్ని తెలుసుకొని మానసిక పరిణతి లేకుండా ప్రేమించడం వల్ల ఎదురయ్యే నష్టాలేమిటో చెప్పగలిగితే అలాంటి తల్లిదండ్రులకి నాన్న పలానా అబ్బాయితో నేను లేచిపోతున్నాను అనే ఉత్తరం అందుకునే పరిస్థితి రాదు. ప్రస్తుతం నిద్ర కూడా పట్టని స్థితిలో ఉంది వరుదిని. కళ్ళు మూసుకొని రజనీతో జీవితాన్ని ఊహించుకుంటుంది. కాశ్మీర్లో డ్యూయిట్లు, ఊటీలో విరహాలు అన్నీ ఆ కళ్ళల్లో ఉన్నాయి. తనకి కోపం రావటం, అతను బతిమాలటం లాంటి అందమైన కళలు. ఇలా 2 రోజులు గడిచాయి. ఒక రాత్రి ఆమెకు సడన్గా మెలకువ వచ్చింది. కడుపులో చిన్నగా నొప్పి మొదలైంది. ఒడ్డు కింద నుండి మొదలై క్రమంగా క్రింద భాగమంతా పాకుతుంది. ఆమెకు వెంటనే రజనీకాంత్ గుర్తొచ్చాడు. అతడే కానీ పక్కనుంటే ఎంత ఆరాట పడిపోయేవాడో. డాక్టర్ని పిలిపించి హాస్పిటల్కి తీసుకెళ్ళి కంగారు పడిపోయేవాడేమో కదా అనుకుంది. రజనీ గుర్తుకు రాగానే ఆమెకు అంత నొప్పిలోనూ అకస్మాత్తుగా భయం వేసింది. తను గర్భవతి. ధ్యేయం తర్వాత భాగం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.